సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ కోవల్మూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ ర్యాలీని ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్వతంత్రం అనంతరం 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే సమైక్యతను తెచ్చారని అన్నారు। విభిన్న సంస్కృతుల్లో ఉన్న ఈ భారతదేశాన్ని భిన్నత్వంతో ఏకత్వాన్ని చాటారని కొనియాడారు। హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలవకుండా రజాకర్లను అణిచివేసి ఉక్కు మనిషిగా నిలిచారని అన్నారు। స్వతంత్ర పోరాటంలో ఆయన సేవలు వెలకట్టలేనని అన్నారు। ఆయన త్యాగాలు గుర్తుగా ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్లో 597 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు। ఆయన జన్మదినాన్ని ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పారు। అనేక కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో ఏకత్వంగా ఉండేందుకు ఆయన్ని తీసుకోవాలని అన్నారు। వికసిత్ భారత్ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు। ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు। जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు। న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, శాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత రాజ్య నిర్మాత। అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు విభిన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారిని స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు, చిన్న భిన్నం అవుతుంది, కీలకలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు। నయానో భయానో సామధాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్ లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగం అయ్యేలాగా చేశారు। హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్, ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలుపుతానని, దేశంలో గడపడానికి అసలు గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్ తో కూడా మంత్రాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువెత్తిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణిచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణిచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ మహాత్మా గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు సత్యాగ్రహాల్లో పాల్గొని తద్వారా ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించడానికి నేడు 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైన వారి జీవితము, వారి త్యాగము, వారి పోరాట పటిమ, వారి సమర్థ నాయకత్వము, వారి సాహసము నుంచి యువత పూర్తి పొందాలి। రాబోయే రోజుల్లో ఒక వికసిత భారత్ నిర్మాణం కోసం వారందరూ కూడా భాగస్వామ్యం కావాలి। భారతదేశ నిర్మాతగా పేరొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని ఒక ఐక్యతా దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటి విషయం చాలా సంతోషమైన
ఎందుకంటే విచ్ఛిన్న చేయాలనేటువంటి ఆలోచనతో బ్రిటిష్ వారు మైక్ దొక్కుతారన్న 3 సంవత్సరాల తన పదవి అనవసరంగా పెట్టా ఒక భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనేటువంటి తపనతో ఆలోచనతో గాంధీ గారి అడుగుజాడల్లో భారతదేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు ఆయన స్ఫూర్తితో భారతదేశంలో తెరపైకి వచ్చి భారతదేశ పునర్నిర్మాణం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక మంచి రోజుని ఈ డే ఆఫ్ యునైటీని మనందరం కూడా ఒక సంకల్పంగా తీసుకొని మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది.